హాయ్ మనం రాగి ఇడ్లీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు నానేసుకోవాలి. బాగా నానేసుకున్నాక 3 అవర్స్ నానిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుకి మనం సైడ్కి 1:3 రేషియో, అంటే మనం 1 గ్లాస్ మినపప్పు నానేసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ రాగి రవ్వను నానేసుకోవాలి. నానేసుకుని బాగా కడిగి దాన్ని బాగా పిండి మనం ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని త్రీ త్రీ టీ స్పూన్స్ అంటే మనం తగినంత దానికి సరిపడంత ఉప్పు కలుపుకొని ఓవర్ నైట్ 8 అవర్స్ ఇలా బయట పులవాలి. పులిసిన తర్వాతనే మనకి ఇడ్లీ బాగా వస్తాయి. ఇలా పులిసిన తర్వాత 8 అవర్స్ ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత మార్నింగ్ అయినా డేలో అయినా 8 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ ఇలా ఫెర్మెంటేషన్ అయిన పిండిని తీసేసి ఇడ్లీ ప్లేట్స్కి మనం బాగా ఆయిల్ రాసుకుని, ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల ఏంటంటే ఇడ్లీ అతుక్కోకుండా బాగా వస్తాయి. సో స్టీమ్ పైన 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ ఎమ్మి ఇడ్లీని నేనైతే మునగాకు పౌడర్ వేసుకొని గీ వేసుకొని తిన్నానండి. ఈ రాగి ఇడ్లీ రిచ్ ఐరన్ అండ్ ఫైబర్ అండ్ కాల్షియం కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఎమ్మి ఇడ్లీ. థ్యాంక్ యూ.